పొందిన ములుగు ప్రాంతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం ఉన్న ప్రాంతంగా పేరుగాంచిన ములుగు. అదేవిధంగా కాకతీయులు కట్టిన గొలుసుకట్టు పెద్ద చెరువులు రామప్ప, లక్నవరం లాంటి చెరువులు ఉన్న ప్రాంతంగా పేరుగాంచిన ములుగు. అదేవిధంగా అందమైన అటవీ ప్రాంతంగా పేరుగాంచిన ములుగు. అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా ప్రతి వారాంతం వేలాదిగా పర్యాటకులు వెళ్తున్న మంచి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన ములుగు. ఇలాంటి ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గం ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు, కుంభకోణాలు, లాస్ట్కి కోడి పందాలు, పేకాట క్లబ్బులు, ఇప్పుడు బెట్టింగ్లకు కూడా అడ్డాగా మారినట్టుగా ములుగు ప్రాంతాన్ని అందరూ చూస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ఏడ చూసిన దారుణమైన అరాచకం, ముఖ్యంగా ఇసుక కుంభకోణం. ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. గోదావరిలో సీతమ్మ సాగర్ బరాజ్ దగ్గర డీసిల్టేషన్ పేరు మీద 12 కోట్ల క్యూబిక్ మీటర్లకి అనుమతుల కోసం అప్లై చేస్తే అందులో దాదాపు 1 కోటి పైగా క్యూబిక్ మీటర్లకి అనుమతులు ఇవ్వడం జరిగింది. మేము కూడా పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఆ అనుమతులను రద్దు చేయాలి. ఇప్పటికే దాదాపు 200-300 కోట్ల రూపాయల విలువ కలిగిన ఇసుకని తవ్వడం జరిగింది. ఆ ఇసుకను కూడా సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడున్న మంత్రి, జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కానీ వాళ్ళ అండదండలతోని మైనింగ్ ఆపకపోగా ఇప్పటికీ కూడా ఈరోజు కూడా అక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారు. అక్రమంగా 100 కోట్లు దోచుకుంటున్నారు. దాదాపు 4,000 కోట్లు దోచుకోవడానికి చేసిన పక్కా ప్రణాళిక అని కూడా ఇంతకుముందు మేము చెప్పడం జరిగింది. మేము చెప్పింది వాస్తవమని నిన్నగాక మొన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ కూడా ఆ ఇసుక తవ్వకాలపైన, ఆ అక్రమ మైనింగ్ పైన స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది స్టే ఆర్డర్, ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆర్డర్. అయినా కూడా ఎన్జీటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అక్రమ మైనింగ్ జరుగుతున్నది. అక్కడ మంత్రి సీతక్క గారు, స్థానిక మంత్రిగా ఉన్న సీతక్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి, మైనింగ్ మంత్రి వివేక్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నలుగురిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అక్రమ మైనింగ్ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఎన్జీటీ స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అక్కడ లారీలు నడుస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? నిజంగా మీకు అందరికీ దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, ఈ అవినీతిలో, ఈ కుంభకోణంలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ములుగుపోతున్న మీరు అదే ములుగులో గిరిజన సొసైటీల పేరు మీద గిరిజనులకు రావాల్సిన సొమ్ముని దోచుకుంటున్న ఈ మంత్రుల మీరు నిలదీస్తారా? దీని మీద ఎంక్వైరీ వేస్తారా? ఇప్పటికైనా మీరు దీని గురించి మాట్లాడి అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. ములుగులో ఇసుక కుంభకోణం కాదు, ఇసుక మాఫియా ఒకటి నడుస్తుంది. దాని అంతటికీ సూత్రధారి, పాత్రధారిగా అక్కడ ఉన్న 2 మంత్రులే. ఒకరు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇంకొకరు స్థానిక మంత్రి సీతక్క. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకొకరు స్థానిక మంత్రి సీతక్క. నిజంగా మీకు భాగస్వామ్యం లేకపోతే ఇప్పటికే దాని మీద అధికారులతో మాట్లాడి దాన్ని ఆపాల్సిందే. ఎందుకు ఆపలేదు? కేవలం నెల రోజులలోనే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం పర్మిషన్లన్నీ ఎట్లొచ్చినాయి?
ఎంత దుర్మార్గంగా జరుగుతుంది అంటే అక్కడ ఇసుక కుంభకోణం కేవలం ఈ బరాజు పేరు మీదే కాకుండా సీతమ్మ సాగర్ బరాజులో ఉన్న అక్రమంగా డీసిల్టేషన్ పేరు మీదే కాకుండా ప్రైవేట్ ల్యాండ్లలో కూడా అనుమతులు ఇవ్వకపోయినా కూడా ఇది ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది కాబట్టి మేము అనుమతి ఇవ్వలేము అని డిఎఫ్ఓ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ డిఎఫ్ఓ లెటర్నే ఫోర్జరీ చేసి అనుమతులు తెచ్చుకున్న పరిస్థితి ఇది ములుగు నియోజకవర్గంలో సీతక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఒక క్వారీకి అప్పుడున్న డిఎఫ్ఓ 2025 ఫిబ్రవరి 13వ తారీఖు ఒక క్వారీకి అప్లై చేస్తే వీళ్ళు అనుమతి కోసం అప్లై చేస్తే దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్తారంటే శాండ్ బేరింగ్ ఏరియా ఈజ్ ఫాలింగ్ విత్ ఇన్ ద ఎకో సెన్సిటివ్ జోన్ కాబట్టి మేము దీనికి అనుమతి ఇవ్వలేము అని డిఎఫ్ఓ మైనింగ్ ఏడీకి ఒక లెటర్ రాసిండ్రు. ఇది మేము ఆర్టీఐలో తీసుకున్న డాక్యుమెంట్. ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాం. కానీ ఇదే సేమ్ డాక్యుమెంటు యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుందో అట్లే మొత్తం ఉంటుంది. 15వ తారీఖు ఫిబ్రవరి 2025లో ఒక డాక్యుమెంటు ఇది సర్క్యులర్ ఏంటిదంటే డిఎఫ్ఓనే మళ్ళీ మైనింగ్ ఏడీకి ఇచ్చినట్టు. దీంట్లో ఏముంటుంది అంటే మొత్తానికి మొత్తం లెటర్ సేమ్ ఉంటుంది. ఒక్కటి ఏం రాసిరంటే లాస్ట్కి ద ఎబో శాండ్ బేరింగ్ ఏరియా ఈజ్ నాట్ ఫాలింగ్ విత్ ఇన్ ద ఎకో సెన్సిటివ్ జోన్ అని రాసిరు అంతే. ఇది ఫోర్జరీ డాక్యుమెంట్. ఇది ఫోర్జరీ అనేది మేము చెప్పట్లేము. ఇది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వీళ్ళు అప్లై చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతులు పొందిర్రు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి పర్యావరణ అనుమతులు పొందారు. ఇది కూడా మేము ఆర్టీఐలో పీసీబీ నుంచి తీసుకున్నాం. అంటే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఆర్టీఐ చేస్తేనేమో మేము దీనికి అనుమతి ఇవ్వలేదని వాళ్ళు ఇస్తారు. అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళేమో ఇగో ఈ డాక్యుమెంట్ ఇచ్చారు దీనికి అనుమతి ఇచ్చినామని ఇచ్చారు. ఇక్కడున్నది వేరు ఇక్కడున్నది వేరు. ఒకటే డాక్యుమెంట్ని సేమ్ సంతకాలు సేమ్ లెటర్ ఒకటే వర్డ్ నాట్ అనేది పెట్టి అనుమతులు పొందారు. ఇంత దుర్మార్గంగా అక్కడ మంత్రి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నాయకులు ఇసుక మాఫియా ఒకటి నడిపిస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ లెటర్ని బేస్ చేసుకొని పీసీబీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎంపీడీఓ కూడా లెటర్ రాసిండు గ్రామసభ నిర్వహించమని. ఆల్రెడీ అది కూడా అయిపోయింది. గ్రామసభకు పోయింది. గ్రామసభ కూడా పెడుతున్నారు. ఇది ఇంత అక్రమంగా ఇసుక దోపిడీ ఇసుక కుంభకోణం ఇసుక మాఫియా నడుస్తుంది ములుగులో. ఇవన్నీ మంత్రికి తెలియకుండా జరుగుతున్నాయా? చెప్పాలి. మంత్రి సమాధానం చెప్పాలి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ములుగులో. దీని వెనుక ఎవరున్నారు? ఇన్ని వేల కోట్లు దోచుకునే ఈ కుంభకోణాల వెనుక ఎవరున్నారు? కేవలం ములుగులోనే కాదు, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఇప్పటికే 7 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక డీసిల్టేషన్ పేరు మీద గత సంవత్సరంన్నర నుంచి ఇసుక దోపిడీ ఇసుక మైనింగ్ జరుగుతున్నది. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క ఇది జరుగుతుంది, ఇంకొక పక్క ఎట్లున్నది అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తా అన్నట్టుంది ఒకటి. అంటే తల్లి ఇసుక మాఫియా నడుపుతుంటే కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నాడు. ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా అంటే ములుగు జిల్లాలో ఉన్న యువతని తప్పుదోవ పట్టిస్తూ అక్కడ యువతని అట్రాక్ట్ చేసుకునే విధంగా క్రికెట్ మ్యాచ్ల పేరు మీద మంత్రి గారి కొడుకే స్వయంగా సీతక్క కొడుకు సూర్య ఈ ములుగు ప్రీమియర్ లీగ్ అనే పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఇది లైవ్లో కూడా వస్తున్నది. యూట్యూబ్ లైవ్లో కూడా దీనికి ఒక లింక్ పెట్టిరు, వస్తుంది. మీరు చూడవచ్చు. ఇక్కడ సూర్య ఫోటో కూడా ఉంటుంది ఈ లైవ్లోనే. హస్తం గుర్తు సూర్య ఫోటోతోనే ఒక లైవ్ వస్తుంది క్రికెట్ మ్యాచ్. అయితే ఇదేదో నిజంగానే మేము ములుగు యువతనో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి యువతని ఎంకరేజ్ చేయడానికి క్రికెట్లో వీళ్ళు ఒక టోర్నమెంట్ పెట్టిరేమో అనుకున్నాం.
అయితే ఇది ఎక్కడ జరుగుతున్నది అంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే పోయి పైలాను క్రికెట్ కలెక్టరేట్ ఓపెనింగ్ చేస్తున్నారో అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పోలీస్ స్టేడియంలోనే జరుగుతున్నది. ఆ పోలీస్ స్టేడియాన్ని లీజుకు తీసుకొని అదే స్టేడియంలో ములుగు ప్రీమియర్ లీగ్ అనే ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటూ దాంట్లో ఒక 8 టీములు ఉంటాయి. మల్లూరు హేమాచల పేరు మీద ఒకటి, రామప్ప పేరు మీద ఒకటి, మేడారం సమ్మక్క సార్లక్కల పేరు మీద ఒక టీము, గట్టమ్మ పేరు మీద ఒక టీము, ఇట్లా పవిత్రమైన అమ్మల దేవుళ్ళ పేరు మీద టీములు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న పని ఏంది అంటే బెట్టింగ్. ఇది చూడవచ్చు మనం. ఇది అక్కడ ఉన్న టోర్నమెంటు ఓపెనింగ్ రోజు దీన్ని లాంచ్ చేసింది ఎవరై అంటే అక్కడున్న పోలీస్ అధికారి ములుగు ఎస్పీ. పోలీస్ స్టేడియంలో పోలీస్ అధికారి చేతనే ఓపెన్ చేయించి ఓపెన్గా బెట్టింగ్కి పాల్పడుతున్నారు. ఎవరైతే బెట్టింగ్ లాంటి వాటిని నివారించాలనో నియంత్రించాలనో వాళ్ళ చేతి మీదనే ఓపెన్ చేసి ఈరోజు బెట్టింగ్ చేస్తున్నారు. మేము ఇవేవి ఆరోపణలకు చేయట్లేదు, వీటికి ఆధారాలతో సహా మేము కూడా చూపించదలుచుకున్నాం. ఇగో ఇది చూడొచ్చు మీరు, మల్లూరు వర్సెస్ మేడారం ఈ మ్యాచ్కి జరుగుతున్న బెట్టింగ్. ఇది 1xBet బెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఓవర్ బాల్కి కూడా బెట్టింగ్ జరుగుతున్నది. ఇదేమి ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు, ఇదేమో నేషనల్ మ్యాచ్ కాదు, కనీసం ఇది ఒక ఐపీఎల్ కాదు. అలాంటివి కాకుండా వాటిని లైవ్ ఇచ్చి వీటిలలో బెట్టింగ్ పెడుతున్న వాళ్ళు యువత ఎట్లా నష్టపోతున్నారు, యువతని ఎట్లా కొల్లగొడుతున్నారు అంటే వీళ్ళు దీనికేమి పర్యవేక్షణ కానీ సరైన పర్యవేక్షణ కానీ లేకపోతే పారదర్శకత కానీ ఉండదు. ఈ మ్యాచ్లలో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. వీటిలలో పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్లలోనే అంత అబ్జర్వేషన్ ఉండంగా కూడా మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తుంటే ఏమీ లేనివి ఈ మ్యాచ్లు ఎంత ఈజీగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయొచ్చు. ఈ విధంగా యువతని కొల్లగొడుతున్నారు, యువత జేబులను కొల్లగొడుతున్నారు. ఇది స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంటు. ఆయన పేరు మీదనే జరుగుతున్నది. ఈ ఫోటోలో చూడొచ్చు మీరు, టీమ్ సూర్య ఆర్గనైజేషన్. ఈ ఫోటోలో వారు ఉన్నారు కూడా. అదే కాకుండా ఇగో ఇది ఒక యువకుడు నాకు ఇచ్చింది. ఆయన మోసపోయిండు, నేను మోసపోయినా అన్న దీంట్లో ఆయన నాకు ఆయన స్వయంగా ఆయనే పంపించింది నాకు కొంత డబ్బులు పెట్టి. ఒక మ్యాచ్ ఏంటిదంటే ఇది లక్నవరం వర్సెస్ బొగాతా బ్లాస్టర్స్ అట. ఈ మ్యాచ్లో నేను బెట్టింగ్ పెట్టినా అన్న లాస్ అయినా అని చెప్పి. ఇలాంటి వాళ్ళు చాలామంది కోట్ల రూపాయలలో బెట్టింగ్లు పెట్టి యువత నష్టపోతున్నది. ఈరోజు మీరు మంత్రిగా ఉండి ప్రభుత్వంలో ఉండి యువతకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా? అయితే ఈ బెట్టింగ్ నిజమేనా కాదా అని నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసిన, మీరు కూడా సెర్చ్ చేయొచ్చు, చూడొచ్చు. ములుగు ప్రీమియర్ లీగ్ లైవ్ బెట్టింగ్ ఈజ్ కమింగ్ ఆన్ 1xBet అని నేను సెర్చ్ చేస్తే ఎస్ అని గూగుల్ కూడా ఇచ్చింది నాకు. ఎస్, ద ములుగు ప్రీమియర్ లీగ్ ఫీచర్స్ లైవ్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్ట్రీమింగ్ ఆప్షన్స్ లిస్టెడ్ డైరెక్ట్లీ ఆన్ 1xBet అలాంగ్ సైడ్ అదర్ రీజనల్ లోకల్ టోర్నమెంట్స్ అని మీరు కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఫోన్లో మీ గూగుల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా వస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మంత్రిగా ఉన్న మీరే మీ కొడుకే ఒక టోర్నమెంట్ పెట్టి యువకులని బెట్టింగ్ వైపు నడిపిస్తుంటే మీరు చూస్తూ ఉండడం, లేక మీరే సమర్థిస్తున్నారా, దీని వెనుకనే మీరున్నారా అనే అనుమానం కూడా మాకు కలుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా మీరు ఈరోజు ములుగుపోతున్నారు. మీరు ఎక్కడైతే పోయి కలెక్టరేటు ఓపెన్ చేస్తున్నారో అక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ఈ స్టేడియంలో ఈ బెట్టింగ్ మ్యాచ్లు నడుస్తున్నాయి. దీని మీద వీరు విచారణకు ఆదేశిస్తారా లేదా? హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ప్రశ్నించాలి. అక్కడున్న ఎస్పీని కానీ ఇతర జిల్లా అధికారులను కూడా మీరు ఆదేశించాలి. వెంటనే ఆ స్టేడియం ఏదైతే మీరు లీజ్కి ఇచ్చారో ఆ లీజ్ని వెంటనే క్యాన్సిల్ చేసి ఈ మ్యాచ్లను ఆపాలే.
లేకపోతే చాలామంది యువకులు ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక పక్క మంత్రి గారు ఆ జిల్లాలో ఉన్న వనరులను కొల్లగొడుతుంటే, ఇంకో పక్క మంత్రి కొడుకు యువత జేబులను కొల్లగొడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీని మీద స్పందిస్తారని, సరైన చర్యలు తీసుకొని దీన్ని అరికడతారని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. లేదు, కంప్లైంట్ చేయలేదు. మాకు ఈరోజే తెలిసింది ఇది. ఖచ్చితంగా రేపు ఎల్లుండ వెళ్ళి మేము కూడా అక్కడ కంప్లైంట్ చేస్తాం పోలీస్ అధికారులకు. ఎందుకంటే ఇంత దుర్మార్గం అంటే ఈ యువకులు కూడా, ఎందుకంటే పోలీస్ అధికారులే పోయి ఓపెన్ చేయడం అనేది, పాపం వాళ్ళని కూడా మోసం చేసి ఉంటారు వీళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వీళ్ళు మోసం చేశారని మేము భావిస్తున్నాం. కాబట్టి పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే దీంట్లో ఎట్లా జరుగుతుందంటే అన్ని మ్యాచ్లు కూడా లైవ్ ఇవ్వట్లేరు. వాళ్ళు ఏదైతే బెట్టింగ్ పెట్టాలనుకుంటున్నారో ఆ మ్యాచ్లే లైవ్ ఇస్తున్నారు. అంటే ఎందుకంటున్నా నేనంటే, బెట్టింగ్ జరుగుతుంది, దీని వెనక ఈ ఆర్గనైజేషనే ఉంది అని ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడో లోకల్లో మారుమూల ప్రాంతంలో జరిగే క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ వరకు పోవాలి అంటే వాళ్ళు లైవ్ ఇస్తున్నారు అంటే వీళ్ళకి వాళ్ళకి అనుసంధానంగా కమ్యూనికేషన్ లేకపోతే ఇది జరగదు. ఎందుకంటే ఎక్కడో జరుగుతున్న మ్యాచ్ మీద బెట్టింగ్ పెట్టాలి అంటే ఆ బెట్టింగ్ వాళ్ళకి దీని మీద సమాచారం ఉండాలి, వాళ్ళు బెట్టింగ్ ఓపెన్ చేయాలి, దాని మీద బెట్టింగ్ పెట్టాలి యువకులు. అంటే ఖచ్చితంగా ఆర్గనైజర్స్కి ఆ బెట్టింగ్ వాళ్ళకి సంబంధం ఉంది. దాని వెనక ఒక పెద్ద మాఫియా కూడా నడుస్తుంది, మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని మాకు సమాచారం కూడా ఉంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.